3 రకముల గుంపులు ఉన్నాయి. ఒకటి వాటంతటవే చక్కగా నడుస్తాయి. 2 పాలిచ్చేవి ఉన్నాయి. 3 గొర్రె పిల్లలు ఉన్నాయి. పాలిచ్చే వాటినైతే నెమ్మదిగా నడిపించాలి. గొర్రె పిల్లలనైతే రొమ్మున ఆనించుకొని ఎన్ని బాధ్యతలు ఉన్నాయో ఒక కాపరికి. చూడండి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉన్నట్టుగా మనలను నడిపించే దేవుని బిడ్డలకి నిరుత్సాహము మనము కలగనీయకూడదు, అవిశ్వాసము రానీయకూడదు, ప్రాణం మీద విసుగుదల రానీయకూడదు. సంసోనికి ఏ మనసు వచ్చింది? చస్తే పోలా అనే మనసు వచ్చింది. ఎవరిని బట్టి? దెలీలాను బట్టి. రోజు విసిగించేది. కనుక దేవుడు నీకు ఇచ్చిన భర్త విషయము ఎంతో భద్రత కలిగుండో, దేవుడు నీకు ఇచ్చిన సేవకుని విషయం ఎంతో భద్రత కలిగుండో, దేవుడు నీకు ఇచ్చిన తల్లిదండ్రుల విషయం ఎంతో భద్రత కలిగుండో. చణుగుడు గొణుగుడు ప్రక్కన పెట్టేసాయి, ఇసిగించడం ప్రక్కన పెట్టేసాయి. నీ తండ్రి ప్రేమను అర్థం చేసుకో, నీ తల్లి ప్రేమను అర్థం చేసుకో. దైవజనుని మనస్సులో నీ గురించి, నీ పిల్లల గురించి ఉన్న భారమును అర్థం చేసుకో. అలా నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు అడుగు దానికంటే, ఊహించు దానికంటే హెచ్చైన మేలును నీవు చూస్తావు.